మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. ఈ మాట ద్వారా దేవుడు తెలియచేస్తున్న మాట, శోధనలు అనేవి వస్తాయి, కానీ మనము భరించలేనంతగా కాదు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు చెప్తాను. కుమ్మరి వాని చేతిలో బంకమన్ను కుండగా తయారవ్వాలి అంటే అది కుమ్మబడాల్సిందే. అదే రీతిగా రాయి శిల్పంగా మారాలి అని అంటే అది సుత్తి దెబ్బలు తినాల్సిందే. కంసాలి చేతిలో బంగారం పరిశుద్ధపరచబడాలి అని అంటే అది ఖచ్చితంగా కంసాలి చేతిలో కొలిమిలో కాల్చబడాల్సిందే. అదే రీతిగా వజ్రం ప్రకాశించాలి అని అంటే అది కొట్టబడాల్సిందే. అదే రీతిగా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ మనం భరించలేనంతగా కాదు. ఎంతవరకు అని అంటే కుమ్మరివాణి యొక్క చేతిలో కుండ పగిలిపోతుంది అని అనుకుంటే దాని యొక్క మంటను ఆపేస్తాడు. అదే రీతిగా బంగారం కొలిమిలో కాల్చబడుతున్నప్పుడు పరిశుద్ధపరచబడేటప్పుడు అది పరిశుద్ధపరచబడిన తర్వాత అది ఆవిరైపోతుంది అనుకుంటే కంసాలి మంటను ఆపేస్తాడు. అదే రీతిగా మన జీవితంలో భయంకరమైన శ్రమలు, శోధనలు మనం తట్టుకోలేకపోతున్నాం, ఇది నా వల్ల కాదు అనుకుంటే దేవుడు మరింత ఎక్కువగా మన జీవితంలో అవి ప్రవేశపెట్టడు. ఒకవేళ అవి మరింతగా ఎక్కువైపోతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఆయన తోడు మనకుంటుంది, ఆయన దీవెన మనకుంటుంది, ఆయన కృప మనకుంటుంది. ఆయన మంచి కాపరిగా మనకు తోడుగా ఉండి మనము ఎర్ర సముద్రం లాంటి భయంకరమైన జలమయమైపోయి మనం వెళ్తున్నప్పటికీ కూడా ఆయన ఎర్ర సముద్రంలో నడిపించినట్టుగా మనతో కూడా ఉండి ఆయన నడిపిస్తాడు. అదే రీతిగా షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు ఏ రీతిగా అయితే భయంకరమైన అగ్నిగుండంలో వేయబడినప్పటికీ దేవుడు వారి మధ్యకు దిగి వచ్చి వారికి తోడుగా ఉన్నాడు. అదే రీతిగా దేవుడు కూడా మనకి సహకారంగా ఉండి మనకి తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. శోధనలు, శ్రమలు ఎక్కువైపోతున్నాయని భయపడిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా మనం తట్టుకోలేనంత, భరించలేనంత శ్రమలైతే మనకి ఇవ్వడు. ఈ మాటల ద్వారా నువ్వు ఆదరణ పొందుతావని విశ్వసిస్తూ ఈ మాటలు దేవుడు నీ జీవితంలో బలపరచును గాక. ఆమెన్.